అందరికీ నమస్కారం. నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఓటమి పాలైన తర్వాత పార్టీని వీడి కూటమిలో పార్టీలో చేరేందుకు అనేక మంది మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, నేతలైతే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ప్రతిఘటన బాగా ఎదురవుతుంది. దీనికి ఉదాహరణే ఒంగోలు. తాజాగా ఈ యొక్క దామచర్ల మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరుతున్న సందర్భంగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ బాగా ప్రతిఘటిస్తున్నారు. వారిద్దరి మధ్య బాగా రచ్చకెక్కింది మాటల యుద్ధం. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కీలక వైసీపీ నేత, మాజీ మంత్రి అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ ఓటమి పాలైన తర్వాత ఆ పార్టీని వీడి కూటమి పార్టీలో చేరేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే తెలుగుదేశం ప్రభుత్వం నుంచి ప్రతిఘటన కూడా ఎదురవుతుంది. ఇదే క్రమంలో ఈ శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరేందుకు అన్నీ సిద్ధం చేసుకున్నటువంటి సందర్భంలో జనసేనకు ఈ యొక్క బాలినేని శ్రీనివాసరెడ్డి షాకులు తప్పడం లేదు. ఇప్పటికే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని కలిసి పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు కూడా చేసుకున్నాడు. బాలినేనికి సొంత నియోజకవర్గం ఒంగోలులో రాజకీయ ప్రత్యర్థి అయినటువంటి టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల మాటల యుద్ధం పెంచి, స్వరాన్ని పెంచి షాక్ ఇస్తున్నాడు. వైసీపీ ప్రభుత్వ కాలంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన కుమారుడు సాగించినటువంటి అవినీతి అక్రమాలు అధికంగా ఉన్నాయని ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అయితే తాజాగా విమర్శిస్తూ విరుసుగుపడుతున్నారు. అవినీతి కుంభకోణాల నుంచి బాలినేని పవన్ కళ్యాణ్ రక్షిస్తాడేమో చూస్తా అంటూ నేరుగానే హెచ్చరికలు అయితే జారీ చేయడం అయితే జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో 5 ఏళ్లు పోరాటం చేశామని ఒంగోలు టీడీపీ శ్రేణులపై బాలినేని శ్రీనివాసరెడ్డి అక్రమ కేసులు బనాయించి నానా తిప్పులు పెట్టారని వారు ఆరోపిస్తున్నారు. తనపైనే 32 కేసులు పెట్టారని దామచర్ల కూడా గుర్తు చేసి బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. వైసీపీని సర్వనాశనం చేసింది బాలినేని కూడా తన నాయకుడు చంద్రబాబును కూడా ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి దూషించారని, అధికారం పోయి 100 రోజులు గడవక ముందే బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ మారుతుండడం ఇది చాలా హేయమైన చర్య అని, ఇదొక పార్టీ మారేటువంటి ఊసరవెల్లి టైప్ అని దామచర్ల ఆరోపిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో వైసీపీని సర్వనాశనం చేసినటువంటి బాలినేని జనసేనలో చేరకముందే బెదిరింపులకు పాల్పడుతున్నాడనేటువంటి విమర్శలు కూడా చేస్తున్నారు. ఏ పార్టీలోకి వెళ్ళినా కేసుల నుండి బాలినేని కానీ ఆయన కొడుకును కానీ తప్పించుకోలేరంటూ దామచర్ల హెచ్చరికలు కూడా జారీ చేశారు. వీటిపై బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఘాటుగానే స్పందించారు. తనపై అవినీతి ఆరోపణలు ఉంటే కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులైంది కదా, చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని దామచర్లను ప్రశ్నించారు. అలాగే ముఖ్యమంత్రి తన అవినీతి అక్రమాలపై ఒక కమిటీ వేసి విచారణ జరిపించాలని దామచర్ల జనార్దన్కు, అట్లానే చంద్రబాబు నాయుడుకు బాలినేని శ్రీనివాసరెడ్డి విన్నవించుకోవడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో జనసేనలో చేరుతున్నటువంటి నేపథ్యంలో దాన్ని అడ్డుకునేందుకు దామచర్ల ఇలాంటి విమర్శలు చేస్తున్నారనేటువంటిది బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపిస్తున్నారు. ఇక బాలినేని శ్రీనివాసరెడ్డి మంగళగిరిలో త్వరలో జనసేనలో చేరుతున్నటువంటి సందర్భంగా ప్రకాశం జిల్లాలో తన వర్గానికి అందరికీ, తన అనుచరులందరికీ ఆదేశాలు ఇస్తూ మంగళగిరిలో జరిగేటువంటి ఈ కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని సమీకరణ కూడా చేస్తున్నాడు. భారీ ఎత్తున బాలినేని చేరిక ఉండబోతుందనేది ప్రకాశం జిల్లాలో ఒక ఊహాగానాలు, ఒక చర్చ అయితే ప్రజెంట్ రాజకీయాల్లో దారితీస్తుంది. ఏది ఏమైనా ఈ నేపథ్యంలో బాలినేనిని దర్శి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జిగా పంపించాలని ఒక టాక్ కూడా వచ్చింది. దీంతో బాలినేని మధ్య మరియు దామచర్ల మధ్య ఒక పొత్తు అనేది కుదిర్చే విధంగా పార్టీ కూటమి ప్రభుత్వం ఒక ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఏది ఏమైనా ప్రజెంటు బాలినేని వర్సెస్ దామచర్ల ఈ యొక్క ఒంగోలు రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయని చెప్పొచ్చు. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.